రాష్ట్ర కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రతి జిల్లా కేంద్రంలో 23, 24 తారీఖులో చేసిన ధర్నా మరియు స్థానిక కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఈ కలెక్టర్ ఆఫీస్లో ఈరోజు నిజామాబాద్ జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అందులో రాష్ట్ర నాయకులు నూతన శ్రీనివాస్ రెడ్డి మరియు నిజామాబాద్ జిల్లా పదాధికారులు వివిధ మండలాధ్యక్షులు కూడా పాల్గొనడం జరిగింది. కిసాన్ మోర్చా రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు నిజామాబాద్ కలెక్టర్ ఆఫీస్లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలి, 10 రకాల పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టి ఇంతవరకు ఇవ్వలేదు, అది కూడా ఇవ్వాలని చెప్పినాం. రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పి ఆయన ఏం చెప్పిండు, ఆల్రెడీ 2 కాలాలకు ఖరీఫ్ రబీకి ఎగ్గొట్టాడు. ఒక్కొక్క రైతుకి ఇంతవరకు ₹1,00,000 బాకీ పడ్డ రైతు భరోసా అది ఇస్తూ రానున్న కాలంలో రైతు భరోసాకు ఎకరానికి ₹15,000 కూడా ఇవ్వాలని మీ మేనిఫెస్టో ప్రకారం చెప్తా ఉన్నాము. అట్లాగే కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపజేసిన ఇంతవరకు దిక్కుమొక్కు లేదు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కూడా ఇంతవరకు అమలు పోలేదు. ప్రతి జిల్లాలో విజిలెన్స్ బీమా ఏర్పడి నకిలీ విత్తనాలు కోసపోతున్నాం. ఇలా ములుగుల్నే ఒక మంత్రి నియోజకవర్గంలో వెంకటాపూర్ గ్రామంలో ములుగు జిల్లాలో అక్కడ నకిలీ విత్తనాలు వేసి రైతులకు పంట రాక పంటను దాన్ని నాశనం చేయడం జరిగింది, రైతులే దాన్ని తొక్కించడం జరిగింది. మరి ఇలాంటి పరిస్థితి ఒక మంత్రి నియోజకవర్గంలో రైతులు మోసపోతే మరి నకిలీ విత్తనాలను రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా అరికట్టగలుగుతారో ఖచ్చితంగా యంత్రాంగం అప్రమత్తమై నకిలీ విత్తనాలు లేకుండా వచ్చాలని చెప్పి చెప్తున్నాం. సబ్సిడీపై రైతులకు వ్యవసాయ యాంత్రికలు అందించాలి. మరి అట్లాగే పండ్ల తోటలకు రైతులు ఆదుకోవాలి. ఇప్పుడు రైతు ఉత్పత్తుల సంఘాలు కూడా బలోపేతం చేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇనిషియేటివ్ తీసుకొని రైతులకు ఇచ్చినటువంటి హామీలు మాత్రమే అమలు చేయమంటున్నాం. మేము ఇంకా ఏ కోరికలు కోరడం లేదు, గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఇచ్చిన హామీలు, రైతులకు ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా పాటించింది. సంవత్సరం కాలం అయిపోయింది, ఇంకెప్పుడు అమలు పరచాలని చెప్పేసి ఈ ధర్నా కార్యక్రమం చేపట్టాం. రానున్న రోజుల్లో మీరు కనుక రైతులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి మీ మెడలు వంచిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఖచ్చితంగా అన్ని రకాల ఉద్యమాలు చేసి మీరు ఇచ్చిన హామీలు అమలు పరిచేదాకా ఉద్యమాలు కొనసాగదని చెప్పి తెలియజేస్తున్నాం. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. ఈరోజు భారతీయ జనతా కిసాన్ మోర్చా నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఎందుకోసం అంటే వరంగల్ డిక్లరేషన్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు వారి వరంగల్ డిక్లరేషన్లో చెప్పడం జరిగింది, మేము రైతాంగానికి పూర్తిగా ప్రతి రైతుకు కూడా 2 లక్షల రూపాయలు మీరు వెంటనే కేసీఆర్ ₹1,00,000 ఇస్తున్నారు, మీరు బ్యాంకులోకి వెళ్ళి 2 లక్షలు తెచ్చుకోండి, 2 లక్షల రుణమాఫీ చేస్తాం, రైతాంగానికి పెట్టుబడి భరోసాగా ₹5,000 ఇస్తా ఉన్నారు కేసీఆర్. కాదు, మా ప్రభుత్వం వస్తే ఎకరానికి ₹7,500 ఇస్తాం. ఈ రాష్ట్రంలో అకాల వర్షాలు కానీ చీడపిల్లలతో పంట నష్టపోయిన రైతాంగానికి ఈ రాష్ట్రంలో గతంలో ఉన్న ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా అమలు చేస్తలేకపోయిన కనుక మేము అధికారంలో రాగానే ఈ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన అమలు చేస్తామని చెప్పినారు. అట్లాగే కౌలు రైతులకు ప్రతి పంటలో 10 రకాల పంటలకు ₹500 బోనస్ ఇస్తా అన్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ 19 నెలలు గడుస్తా ఉంది. ఇప్పటి వరకు మీరు ఇచ్చినటువంటి హామీలు కూడా ఏ ఒక్కటి పూర్తి స్థాయిలో రైతాంగానికి చేరుకోలేకపోతా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో చెప్తా ఉంది.